సమన్వయంతో ఆ సంస్థను నడిపించారు. మీకు అంటే భరద్వాజ్ గారు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అడుగుతున్నాను అనుకో, అవుట్ ఆఫ్ బాక్స్. అగ్రకులం అనే మాట మనం వాడకూడదు, ఎందుకంటే ఇతర కులాలు అందాం. అగ్ర అని ఎవరన్నా డిఫైన్ చేసి పంపించారా, ఏమన్నా నెత్తి మీద రాసి పంపించారా? అంటే మీకు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ ఈ లెక్కల్లో కేటగిరీ వచ్చేసిందో, ఇతర కులాలు అంతే. అదే ఇతర కులాలు ఓసీ అంటున్నారు. అయితే సామాజికంగా చూస్తే కింది కులములు పై కులములు అనేటువంటి ప్రస్తావన ఒకటి జరుగుతోంది పొలిటికల్ ఏరియాలో. టెక్నికల్గా అది కరెక్టా కాదు అంటే దాన్ని కొంచెం వయామీడియాగా మారిస్తే ఆధిపత్య కులాలు అంటే సరిపోతుంది. ఆధిపత్య కులాలే, ఆధిపత్య కులాలు. ఆధిపత్య కులాల్లో ఏంటంటే ఆ సైకిల్ స్పోక్స్లో ఒకసారి కొన్ని కిందకి కొన్ని పైకి వచ్చినప్పుడు ఈ నిమ్న కులాలను ఇవాళ ఎదుర్కొన్న వాళ్ళు ఆధిపత్య కులాలుగా ఉన్న సందర్భంలో జరిగినటువంటి రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలో ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఈ రిజర్వేషన్ల వలన ప్రతిభ ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే తక్కువ ప్రతిభ ఉన్నవారు రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు కొట్టేస్తున్నారు, ఎక్కువ ప్రతిభ ఉన్నవారు ఈ కోటాలో ఉద్యోగాలు వెళ్ళిపోవటం వలన అక్కడ ఉద్యోగాలు దొరక్క ఇంకెక్కడో బతకాల్సి వస్తుంది అనే ఒక రకమైనటువంటి వాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. రైట్. అయితే ఈ ప్రతిభ అనే దగ్గర ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది అప్పట్లో. ఈ ప్రతిభ చుట్టూ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మీరన్నటువంటి ఈ ఎస్సీ ఎస్టీ ఎవరైతే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారో రిజర్వేషన్ జ్ఞానం వస్తుంది. అంటే ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళని చదివిస్తూ ఉంటారు. ఈ చదువు అంటే యాక్చువల్గా వాళ్ళు పుట్టగానే వాళ్ళకి పద్యాలు నేర్పటము, లేకపోతే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి వాళ్ళకి ఏదో నేర్పించే ప్రయత్నం కొంత మొదలవుతుంది. 1వ తరగతిలో లేకపోతే మరో క్లాసులోనో వాళ్ళు స్కూల్లో ప్రవేశించే నాటికే కొంత జ్ఞానంతో ఉంటారు. కానీ ఈ రిజర్వేషన్లు పొందుతున్నటువంటి కులాల్లో తల్లిదండ్రులు అలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వరు పిల్లలకి. అటువంటి వాతావరణం ఉండదు అక్కడ. ఉండకపోవడం వలన వాళ్ళు స్కూల్కి వచ్చి నేర్చుకునేదే ప్రాథమిక విద్య. వీళ్ళకంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో వాళ్ళు ఉంటారు. అంటే ఒక రకంగా ఇప్పుడు ఈవిడ చెప్పినటువంటి పరిస్థితి, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఉన్న వాళ్ళకి ఒకే లైన్ మీద నుంచోబెట్టి పరుగుబంధం పెడితే అలాగా వీళ్ళకి కొంత అడ్వాన్స్ చేయటం కోసం ఏదో ఒక సాధనం కావాలి అనే ఉద్దేశంతోనే రిజర్వేషన్ పద్ధతి తీసుకొచ్చారు. దాన్ని ఆ మేరకు గౌరవించాలి. అంటే వాళ్ళల్లో స్థైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నంగా చూడాలి. అలా కాకుండా ఇప్పుడు ఈవిడ మాట్లాడిన ఆర్గ్యుమెంట్ కూడా అదే, వాళ్ళు ఎలా చేయగలరు అంటోంది ఆవిడ చాలా సీరియస్గా. రైట్ సార్. అంటే 1.2 మిలియన్ వ్యూస్, అంటే 12 లక్షల దగ్గర చూశారు. అంటే వ్యూస్ కోసం తాపత్రయంలో భాగంగా ఆవిడ ట్వీట్ చేశారా? లేదు, సమాజంలో చేతన కలిగించడం కోసం నేను ట్వీట్ చేశారా? ఆవిడ తన అభిప్రాయాన్ని ప్రకటించారండి ఓపెన్గా, ఆవిడకి అనిపించిన విషయాన్ని. ఆవిడ అడుగుతున్నది ఇంకోటి ఏంటి, సజ్జనులతో పాటు ఒక పైలట్ డిజేబుల్డ్ అనే మాట కూడా అనకూడదు, డిఫరెంట్లీ ఏబుల్డ్. డిఫరెంట్లీ అది ఉంది. పైలట్గా ఏమో రాణించవచ్చండి. మీరు ఎలా నిర్ణయిస్తారు అనేది. ఇప్పుడు రకరకాల ఏరియాల్లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన ప్రాంతాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి కదా. ఉన్నప్పుడు వెళ్ళలేరు అని అనుకున్నారుగా ఒకప్పుడు, వాటిని కూడా వెళ్ళారు. ఇప్పుడు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు? మీ కళ్ళ ముందు ఉన్న వాస్తవాన్ని మీరెవరు స్కేల్ పెట్టడానికి? మీరు ఒక స్కేల్ నిర్ణయించి వీళ్ళు మాత్రమే చేయగలరు, వీళ్ళు చేయలేని వారికి కోటా ఎందుకు? చేయగలిగిన వాళ్ళే వస్తారు. మీరు కోటా పెడితే ఆ కోటాలో చేయగలిగిన వాళ్ళు వస్తారు. అంటే ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఈ కోటా పేరుతో రకరకాల దివ్యాంగుల, మేము కూడా దివ్యాంగులమే అని కొంతమంది ఇతరులు వచ్చేస్తున్నారు, కొన్ని ఫాల్స్ సర్టిఫికెట్లు వస్తున్నాయనే ఎలిగేషన్ ఒకటి కామన్ పీపుల్లో ఉంది. ఆ విషయం ఆవిడ ప్రస్తావన చేస్తుంటే బాగుండేదేమో. లేదు, ఆవిడ అలా మాట్లాడలేదు. ఆవిడ చాలా స్పష్టంగా కోటా తీసేయాలి అనేది డిమాండ్గా పెట్టింది ఆవిడ. కోటా తీసేయాలి అనేది ఆకాంక్షగా కూడా కాదు, డిమాండ్గానే ప్రకటించారు ఆవిడ. ఇది ఒక చిన్న ఇబ్బంది. అయితే దీనికి ఇన్ని వ్యూస్ రావటం వెనకాల ఈ అంశం గురించి చాలా సెక్షన్స్లో ఇలాంటి అభిప్రాయం ఉంది అనటానికి ఒక కొలమానం అది. సరే, ఇప్పుడు ఆవిడ ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడ చిన్న మీకు తెలిసిన విషయమే, లక్కోజు సంజీవరాయ శర్మ పుట్టుకతో అందుడు. ఆయన 1907లో ఆయన పుట్టారు. 1907 నుంచి 1990 అనుకుంటా. పుట్టుకతో అందుడు. ఆయన సాధించిన విజయాలు
ఇలాంటివన్నీ వీళ్ళు చదువుకోరా అండి. కడప జిల్లాలో ఆయన పుట్టింది, కడప జిల్లా కల్లూరులో.